తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్విగ్న పరిస్థితులకు గురైన మాట వాస్తవమేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు వెల్లడించారు. సోమవారం వారి నివాసం వద్ద కార్యకర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పిల్లి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఖచ్చితంగా తమకు పిలిచి మాట్లాడతారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబును కలిసిన తర్వాత కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఏవైతే హామీలు మనకిస్తారో ఈ బీసీలకు అన్యాయం జరగకుండా తెలుగుదేశం పార్టీ రాబో కాలంలో భూస్థాపితం అయిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ చర్యల్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే వాళ్ళకి చెప్పి సరిచూసుకుని అందరికీ న్యాయం జరిగేలా చేయాలన్నది మా తాపత్రయం. ఎవరి మటుకు వాళ్ళు భావోద్రేకాలకు లోని ఈ విధమైన చర్యలు తీసుకుంటే మన మీద చెడ్డ అభిప్రాయం వస్తుంది. నిన్ననే చాలా మంది ప్రెస్ అడగడం జరిగింది. అనేక ప్రాంతాల్లో అనేక రకాల నిరసనలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా మనం సహనంతో ఉండి ఇవాళ సహనాన్ని కోల్పోయి మనం ప్రశ్నలు మనమే తగలెట్టుకుని స్థితికి జగన్ గారి మీద వ్యతిరేకత ఓటుని కూడా మా దాంట్లో కలుపుకుని నిన్ననే పిలిపివ్వడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పార్టీలో అసమ్మతులు ఎవరన్నా ఉంటే కొద్ది మంచివారు అయితే కూడా జాయిన్ చేసుకుని వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని తిరిగిలేని మెజార్టీగా మనం అక్కడ ఇచ్చి ఆ జనసేన క్యాండిడేట్ని నెగ్గించిన తర్వాత మనం ఏవైతే హామీలు మనకిస్తారో ఈ బీసీలకు అన్యాయం జరగకుండా తెలుగుదేశం పార్టీ రాబో కాలంలో భూస్థాపితం అయిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ చర్యల్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే వాళ్ళకి చెప్పి సరిచూసుకుని అందరికీ న్యాయం జరిగేలా చేయాలన్నది మా తాపత్రయం. ఎవరి మటుకు వాళ్ళు భావోద్రేకాలకు లోని ఈ విధమైన చర్యలు తీసుకుంటే మన మీద చెడ్డ అభిప్రాయం వస్తుంది. నిన్ననే చాలా మంది ప్రెస్ అడగడం జరిగింది. అనేక ప్రాంతాల్లో అనేక రకాల నిరసనలో